చిత్తూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో సామాజిక సేవా కార్యక్రమాలతోటి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువైన ఆయన ఇప్పుడు టీడీపీ భావజాలం నచ్చి ఆ పార్టీ కండవ కప్పుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో సభ్యత్వం తీసుకోవడానికి గల కారణాలు, తన భవిష్యత్తు కార్యాచరణపైన ఆయన ఏమంటున్నారో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటు, అదేవిధంగా కరోనా టైంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, రోటరీ క్లబ్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమందికి ఉపాధి చూపించేందుకు కానీ విద్యార్థులకు చదువులు చదివించేందుకు కూడా ఎన్నో సహకారం అందించినటువంటి చార్టర్డ్ అకౌంటు దాకారపు కృష్ణ గారు మనతో ఉన్నారు. అదేవిధంగా ఆయన రీసెంట్గా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులతో ఈయన తోగ్గలుదరా లేదా అనే విషయాలు మన రాజు న్యూస్తో పంచుకోవడానికి, మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారి మాటల్లోనే మనం విందాం. ఎందుకని మొన్నటి వరకు కూడా మంచి సేవా కార్యక్రమాలు మీరు చేసి ఎంతో పేరును సంపాదించుకున్నారు జిల్లా వ్యాప్తంగా, పట్టణ వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా. ఒక్కసారిగా మీరు తెలుగుదేశం పార్టీలోకి మీరు జాయిన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా సామాజిక సేవా కార్యక్రమాలు రోటరీ క్లబ్ ద్వారా చేస్తూ వ్యాపారాలు కూడా నడిపిస్తూ మీరందరికీ అనిపించవచ్చు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానని. నా దృష్టిలో రాజకీయం కూడా ఒక రకమైనటువంటి సేవే. ఏదో ఒకళ్ళిద్దరు వ్యక్తులు తప్పు చేసినంత మాత్రాన ఈ రాజకీయ రంగం అంతా కూడా ఏదో ఒక తప్పు అనే భావన ప్రజల్లో ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ప్రజలకు మరింత సేవ చేయడానికి చాలా అనువైనటువంటి మార్గం రాజకీయం. అలాగే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. చిన్నతనం నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీని కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని. ఆ యొక్క పార్టీ సిద్ధాంతాలు కానీ, ఆ భావజాలం కానీ తెలుసుకుంటూ పెరిగిన వ్యక్తిగా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితుడినై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే యువనేత నారా లోకేష్ గారి కూడా పనితీరు కూడా మనం చూస్తున్నాం. గత 22 నెలలుగా ఆయన ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్ర కోసం పనిచేస్తున్నారో, కొత్త కంపెనీలు ఏ విధంగా మనకు తీసుకొస్తున్నారు అనేది మాలో యువతలో ముఖ్యంగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిని నింపి నన్ను తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితుని చేయడం జరిగింది. ఎంతోమంది సీనియర్ నాయకులు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏలూరు జిల్లాలోని ఎక్కువ టీడీపీ నాయకులు కనబడుతూ ఉంటారు. మరి ఎంతమంది సీనియర్ నాయకుల్లో మీరు వాళ్ళతో పాటు మీరు సమానంగా పోటీగా పడగలుగుతారా? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరికి ఉండేటటువంటి ప్రాముఖ్యత వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన ప్రజాసేవ పట్ల మనకుండే నిబద్ధత, నిజాయితీ, కమిట్మెంటు మనం ఏ విధంగా చూపిస్తున్నాం, ఏ విధంగా అందరినీ కలుపుకుని పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మనం పనిచేస్తూ ముందుకెళ్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే యువతకు కూడా మా పార్టీ పెద్దపీట వేస్తుందని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. కానీ దీనికి విరుద్ధంగా మీ యొక్క తెలుగుదేశం నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ, యువ నాయకులు దాకారపు కృష్ణ గారు పదవిని ఆశించి, మున్సిపల్ చైర్ పదవిని ఆశించి మాత్రమే జాయిన్ అయ్యారని కొంతమంది గుసగుసలాడుతున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటండి, నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, స్థానిక నాయకత్వం సూచనల మేరకు పార్టీ ఏదైనా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా నేను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సూచన మేరకు నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాననే చెప్పిన మాట అది ప్రజల్లోకి వేరే విధంగా లేదా నాయకుల్లోకి వేరే విధంగా వెళ్ళుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ అనేక రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. కూటమి ప్రభుత్వంలో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. అలాగే వాళ్ళు ఓవరాల్గా అనేక ఈక్వేషన్స్ చూసుకుని ఇది చేస్తారు తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని గురించి మాట్లాడడం కూడా అసందర్భంగా నేను భావిస్తున్నాను. దాకారపు కృష్ణ గారు మనతో మాట్లాడిన విషయాల్ని మనం పూర్తిగా క్షుణ్ణంగా చెప్పినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. నేను పార్టీలో యొక్క భావజాలను నచ్చి మాత్రమే నేను ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తప్ప ఏ పదవులు కూడా ఆశించి నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వలేదని కూడా ఆయన ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్పై జరిగినటువంటి ఆ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో కూడా పూర్తిగా అది ఒక కుట్రపూరితమైన వ్యవహారమే అనేసి అంటున్నారు. కడిగిన ముత్యంలాగా ఏలూరు జిల్లాలో మళ్ళీ
తిరిగి ఆయన యొక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఈ కెమెరామెన్ బాబీతో కిరణ్, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి.